నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. మొన్న శనివారం రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై అయితే నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెస్ మీట్ అయితే పెట్టారు. మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అయితే నిన్న 2 గంటల పాటు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం అయితే నిర్వహించారు హరీష్ రావు. దానికి సంబంధించి మన దగ్గర కొంత న్యూస్ అయితే ఉంది, ఒకసారి చూద్దాం. కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతుపిత అన్నట్టుగా మనం ఇక్కడ హెడ్లైన్స్ అయితే చూస్తున్నాం. అసలు ఈ రాజకీయాలేమో కానీ బూతులు అయితే బాగా తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి మాట్లాడుతున్నట్టే ఉంది. ఈ ప్రధానంగా రాజకీయ నాయకులు అయితే గొప్ప గొప్ప మాటలు తెలియని చిన్నపిల్లలు కూడా విని ఇలాంటి మాటలు నేర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మదిరకు పోదామా, కొడంగల్కి పోదామా, సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నేలకు రాస్తా, చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే కృష్ణా జలాల తరలింపు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే దీనిపై కొంత మాట్లాడారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతుపిత అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిదని పేర్కొన్నారు. వీళ్ళు రాజకీయాలు చేసినేమో కానీ బూతుల స్క్రిప్ట్ రాసుకొని ప్రజలకి చిన్నపిల్లలు కూడా చూసినట్టయితే మొత్తం వీళ్ళ మాటలు నేను ఇన్స్పిరేషన్ తీసుకొని మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇక్కడ బూత్ స్క్రిప్ట్ రాసినని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటున్న రేవంత్ రెడ్డికి సంస్కారం ఉన్నదా అంటూ హరీష్ రావు అయితే ప్రశ్నించారు. నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మాట సమర్థించుకుంటున్నావని, సిగ్గుంటే కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అయితే నీ తుగ్లక్ చర్యల వల్ల అయితే తెలంగాణ పరువు పోతుందని హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. నీ ఆగ్రహం వల్ల కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకుందా అంటూ కూడా మాట్లాడి మళ్ళీ సమర్థించుకుంటున్నావు, నీకు సిగ్గుందా అని మాట్లాడడం అయితే ఇక్కడ జరిగింది. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని కూడా ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేట పోదామా, ఏ ఊరికి పోదాం అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో చూసుకున్నట్టయితే రుణమాఫీ ఎంతవరకు జరిగింది అనేది కూడా దాని మీద ఒక చర్చ పెట్టుకుందామని కూడా హరీష్ రావు ఇక్కడ సవాల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే హరీష్ రావు అయితే ఒక సవాల్ అయితే విసిరారు. మదిరకు పోదామా, కొడంగల్కి అయితే పోదామా, ఎక్కడ కూడా రుణమాఫీ జరిగిందని అయితే రైతులు అనట్లేదు, దాని మీద అయితే ఒక చర్చకు మేమైతే సిద్ధం అని కూడా హరీష్ రావు అయితే రేవంత్ రెడ్డికి సవాల్ అయితే విసిరారు. దానికి సంబంధించి కొంత న్యూస్ అయితే ఉంది. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే మీరు రాయండి అని కూడా హరీష్ రావు సవాల్ అయితే విసిరినట్టు తెలుస్తుంది. ప్రజలకు క్షమాపణ చెప్పండి, ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్ అని హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు 7,000 కూడా దాటలేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండకేసి కొట్టారని అన్నారు. హరీష్ రావు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు సంపూర్ణంగా రుణమాఫీ చేశారని అయితే మీరు అంటున్నారు. దానికి సంబంధించి నువ్వు ఎక్కడ నిరూపించినా కానీ నేను ముక్కు నేలకు రాస్తా, లేదా నువ్వు రుణమాఫీ చేయకుంటే నువ్వు నేలకు రాస్తావని కూడా ఇక్కడ సవాల్ విసిరినట్టు తెలుస్తుంది. ఉద్యోగాలు 7,000 కూడా ఇవ్వలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 15 నెలలకే రాష్ట్రానికి భారంగా మారారన్నారు. ప్రజల పులుసు తీస్తారని హెచ్చరించారు. కృష్ణా జలాలలో 70% వాటా సాధించడానికి మార్గం సుగమం చేసిందే కేసీఆర్ అని అసెంబ్లీ వేదికగా రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 15 నెలలై రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ భారంగా మారిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టు రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని, రాష్ట్రానికి కృష్ణా జిల్లాల్లో 70% వాటా కేసీఆర్ తీసుకున్నని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. అది మొత్తం పచ్చి అబద్ధాలు అని కూడా మాట్లాడారని హరీష్ రావు అయితే అన్నాడు. ఇక్కడ నాడు నీటి వాటాను అడ్డుకున్న ఏపీ వ్యక్తిని నేడు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా పెట్టుకున్న నీచ చరిత్ర రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నీటి వాటాను అడ్డుకున్న ఏపీ వ్యక్తినే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు అని రేవంత్ రెడ్డిపై పెట్టుకోవడం ఏంటి, అసలు అప్పుడు నీటి వాటాను అడ్డుకున్న వాళ్ళనే సలహాదారుగా పెట్టుకోవడం ఏంటి అని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలను జూరాల వద్ద కట్టమని చెప్తున్నామని కనీసం అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జూరాల కెపాసిటీ 9 టీఎంసీలు అని, 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే అని వివరించారు. పాలమూరు అంటే రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోతలు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. కృష్ణా జలాలు ఏపీకి తరలిపోవాలన్నదే సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు.
సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నీటికి సంబంధించి జూరాల వద్ద కట్టమని చెప్తున్నారని కూడా కనీస అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని కూడా ఇక్కడ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే అని వివరించారు. అయితే సరైన అవగాహన రేవంత్కు లేదని అయితే విమర్శించారు హరీష్ రావు. పాలమూరు అంటే రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోతల ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. కృష్ణా జలాలు ఏపీకి తరలిపోవాలన్నదే సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఇక్కడున్న వాటరు ఈ కృష్ణా జలాల నీళ్లు ఏపీకి పంపించడమా రేవంత్ రెడ్డి అదే సీఎం ఉద్దేశం అదేనా అని ప్రశ్నించారు. ఇది ఆంధ్ర సలహాదారు ఇచ్చిన సలహానా అని నిలదీశారు. చంద్రబాబు రేవంత్ గురుదక్షిణ చెల్లించేందుకే ఇలా మాట్లాడుతున్నారా అని ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ కాబట్టి గురుదక్షిణగా ఇలాంటి చర్యలు చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నించారు హరీష్ రావు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేం పదవుల కోసం పోటీ పడం. కేటీఆర్ తాను పదవుల కోసం పోటీ పడమని శనీశ్వర్ లాంటి నిన్ను దించేదాకా కేసీఆర్ను సీఎం చేసేదాకా పోటీ పడే పని చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేదాకా పోటీ పడి కొట్లాడుతామన్నారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ శనీశ్వరులాగా నువ్వు దాపరించావు. కేటీఆర్ హరీష్ రావు కూడా ఇద్దరం పోటీ పడి నిన్ను ఓడించి కేసీఆర్ని సీఎం చేసేదాకైతే పోటీ పడతామని ఇక్కడ హరీష్ రావు అయితే స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు 420 అమలు చేసేదాకా పోటీ పడి కొట్లాడతామన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద బోగస్ అని అన్నారు. 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ అని శాఖల వారీగా లెక్కలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరకు వచ్చే ధైర్యం ఉన్నదని కూడా సవాల్ చేశారు. ఉస్మానియాలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా? 100 ఏళ్ల ఓయూలో ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమా ఎమర్జెన్సీ పాలన అని నిలదీశారు. విద్యార్థులపై అయితే లాఠీ చార్జ్ జరిగింది. అక్కడికి వస్తావా నువ్వు అని కూడా హరీష్ రావు అయితే సవాల్ విసిరారు. ఇక్కడ తెలుస్తుంది ఉస్మానియాలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా? 100 ఏళ్ల ఓయూలో ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవని అయితే హరీష్ రావు అన్నారు. ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే ఇందిరమ్మ రాజ్యమా ఎమర్జెన్సీ పాలన అని నిలదీశారు. ఆసుపత్రుల్లో గోళీ లేదు, సూది లేదు, సిరప్ లేదని రేవంత్ పాలనలో నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని ఎద్దేవా చేశారు. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ రాజ్యమా ఎమర్జెన్సీ పాలన అని అన్నీ అయితే ఇట్లా మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే ఆసుపత్రులన్నీ కూడా నేను పోను బిడ్డ ఇంకా ఆసుపత్రికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనాలని హరీష్ రావు అయితే ఎద్దేవా చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుల విషయంలో సీఎం అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని తప్పుడు ప్రచారం చేస్తే లెక్కలతో సహా సమాధానం చెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ 1.5 పాలనలో చేసిన అప్పులు అసలు లెక్క మరో సందర్భంలో బయటకు పెడతానని తెలిపారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న శనివారం రోజు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే ప్రధాన ప్రతిపక్షుడుగా కేటీఆర్ హరీష్ రావు ఉంటారని అందుకే పోటీ పడుతున్నారని అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దానిపై కూడా ఘాటుగా స్పందించారు. అయితే దానికి సంబంధించి నిన్న మీడియా సమావేశంలో హరీష్ రావు ఏం మాట్లాడారంటే నిన్ను ఎప్పుడు గద్దె దింపాలని మేమిద్దరం పోటీ పడుతున్నాం తప్ప ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షుడిని మా కేసీఆర్ గారిని అయితే సీఎం చేసి మేము చూపిస్తామని కూడా హరీష్ రావు అయితే వ్యాఖ్యానించడం అయితే జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు హరీష్ రావు. నిన్న తెలంగాణ భవన్లో 2 గంటల పాటు సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో అయితే వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి ప్రతి కౌంటర్గా అన్ని సవాల్ అయితే చేశారు. ముఖ్యంగా అయితే రైతుల విషయంలో రుణమాఫీ జరిగిందా, మీరు చర్చకు సిద్ధమేనా, మీరు ఒకసారి మధురకి కానీ కొడంగల్కి కానీ చర్చకు వస్తారా అంటూ కూడా సవాల్ అయితే విసిరారు హరీష్ రావు. రైట్, వాణివేడిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలతో ప్రధాన పార్టీ అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ మాటలతోనే యుద్ధం చేస్తున్నారనే చెప్పొచ్చు. చూడాలి ఇంకా ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఎలాంటి పదాలు అయితే ముందుకు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే అయితే జాతిపిత కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ మనం చూసాము. దానికి సంబంధించి కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతిపిత అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఘాటుగా విమర్శలు చేసుకుంటున్న సందర్భంగా జనాలకు అసలు ఏం చెప్తున్నారు, వీళ్ళ వ్యాఖ్యలు చూసి జనాలు అసలు ఏం నేర్చుకుంటున్నారు, అసలు ప్రతిదీ ఏంటంటే భూత పురాణాలే మాట్లాడుతున్నారు. ఎవరు నోరు తెచ్చినా కానీ భూతుల పురాణమే బయటకు వస్తుంది. చూడాలి ఇంకా ముందు ఏం జరుగుతుందో.